సిలాజిజం కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో ఈ పేరు వినగానే కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా, కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. కేవలం 5 నిమిషాల్లో ఈ లాజిక్ పజిల్ని ఎలా మాస్టర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ సెషన్ పూర్తయ్యేసరికి మనందరం కూడా ఇంతే కాన్ఫిడెన్స్తో ఉంటాం. ఇది అసాధ్యమేం కాదు, సరైన టెక్నిక్ తెలిస్తే చాలు, ఇది చాలా సులభం. మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా సిలాజిజం అంటే ఏంటో తెలుసుకుంటాం. ఆ తర్వాత దానికి కావలసిన టూల్స్, 4 ముఖ్యమైన ప్యాటర్న్స్, ఒక పూర్తి సమస్యను ఎలా సాల్వ్ చేయాలో చూసి, చివరగా కొన్ని మాస్టర్ ట్రిక్స్ నేర్చుకుంటాం. సరే, మొదలు పెడదాం. ఫస్ట్, అసలు ఈ సిలాజిజం అంటే ఏంటి? ఈ లాజిక్ పజిల్ని ఒకసారి అర్థం చేసుకుందాం. చాలా సింపుల్గా చెప్పాలి అంటే, సిలాజిజం అంటే మనకిచ్చిన సమాచారం ఆధారంగా ఒక లాజికల్ కన్క్లూజన్కి రావడం. ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే, మన సొంతంగా ఏదీ ఊహించుకోవడానికి లేదు. వాళ్ళు ఏమిచ్చారో దాన్నించే మనం జవాబు రాబట్టాలి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. అన్ని పిల్లులు జంతువులు, అలాగే అన్ని జంతువులు జీవులు అయితే దాని అర్థమేంటి? అన్ని పిల్లులు కూడా జీవులే అవుతాయి. చాలా సింపుల్గా ఉంది కదా లాజిక్? అంతే, సిలాజిజం వెనక్కున్న బేసిక్ ఐడియా ఇదే. సరే, బేసిక్స్ అర్థమయ్యాయి కదా, ఇప్పుడు రెండో భాగానికి వెళ్దాం. మన బేసిక్ టూల్ కిట్ అంటే అసలు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కావాల్సిన కీవర్డ్స్, ఇంకా అసలైన ట్రిక్ ఏంటో ఇక్కడే తెలుసుకుంటాం. ఈ టేబుల్ ఒక రకంగా సిలాజిజంని డీకోడ్ చేసే ఒక సీక్రెట్ కోడ్ లాంటిదనమాట. అన్ని, కొన్ని, ఏదీ కాదు లాంటి ప్రతి పదానికి ఒక విజువల్ ఐడియా, అంటే ఒక డయాగ్రామ్ ఉంటుంది. ఈ పదాలు, వాటికి సంబంధించిన బొమ్మలు, ఇవి రెండూ గుర్తుంటే చాలు. సో, మన సీక్రెట్ వెపన్ ఏంటో తెలుసా? సర్కిల్స్లో ఆలోచించడం. అంతే, పెద్ద పెద్ద లాజికులు అవసరం లేదు. జస్ట్ సింపుల్గా సర్కిల్స్ గీయగలిగితే చాలు, ఆన్సర్ అదే వచ్చేస్తుంది. ఓకే, మన దగ్గర టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఎలా వాడాలో నేర్చుకుందాం. ఇక్కడ మనం 4 ముఖ్యమైన ప్యాటర్న్స్ చూస్తాం. మన విజువల్ లాజిక్ని బిల్డ్ చేసుకుందాం. సరే, ఫస్ట్ ప్యాటర్న్ అన్నీ ఏలు బీలు. అంటే ఒక గ్రూప్కి చెందినవన్నీ ఇంకో పెద్ద గ్రూప్లో భాగమనమాట. మరి దీన్ని బొమ్మ రూపంలో ఎలా గీయాలో చూద్దామా? చూడండి, కుక్క అనే సర్కిల్ని గీసి దాన్ని పూర్తిగా జంతువు అనే పెద్ద సర్కిల్ లోపల పెట్టాలి. ఈ సర్కిల్ లోపల సర్కిల్ ఐడియా చాలా ముఖ్యం. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. సరే, బొమ్మ గీశాం. మరి దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఏం చెప్పలేం? జంతువుల సర్కిల్లో కుక్కల సర్కిల్ ఉందిగాబట్టి కొన్ని జంతువులు కుక్కలు అని చెప్పొచ్చు. కాని అన్ని జంతువులు కుక్కలు అని చెప్పగలమా? చెప్పలేం. ఎందుకంటే జంతువుల సర్కిల్లో కుక్కలు కానివి కూడా ఉండొచ్చు. ఈ చిన్న తేడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ప్యాటర్న్ కొన్ని ఏలు బీలు. ఇక్కడ పూర్తి సంబంధం కాదు, జస్ట్ పాక్షిక సంబంధం అన్నమాట. దీనికి డయాగ్రామ్ ఎలా గీయాలంటే, 2 సర్కిల్స్ ఒకదాన్ని ఒకటి కొంచెం టచ్ అయ్యేలా, అంటే ఓవర్లాప్ అయ్యేలా గీయాలి. ఇక్కడొక మంచి ట్రిక్ ఏంటంటే, కొన్ని అనేది ఎప్పుడు వచ్చినా అది అటునుంచి ఇటు, ఇటునుంచి అటు కూడా నిజమవుతుంది. అంటే కొన్ని పండ్లు యాపిల్స్ అంటే కొన్ని యాపిల్స్ పండ్లు అని కూడా చెప్పొచ్చు. సింపుల్. రైట్, ఇక మూడో ప్యాటర్న్ దీనికి దానికి అస్సలు సంబంధమే లేదు అని చెప్పేది. అదే ఏ, ఏ, బి కాదు. దీన్ని గీయడం ఇంకా సింపుల్. 2 సర్కిల్స్ని అస్సలు టచ్ అవ్వకుండా దూరం దూరంగా గీయాలి. అంతే, ఇందాక కొన్నిలాగే ఇది కూడా రివర్సిబుల్. ఏ పెన్ పెన్సిల్ కాదు అంటే ఏ పెన్సిల్ పెన్ కాదు అని కూడా అర్థం. 2 ఒకటే. ఓకే, ఇప్పుడు ఫైనల్ ప్యాటర్న్. ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి. అదేంటంటే కొన్ని ఏలు బీలు కావు. దీని డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే, పక్షి సర్కిల్లో కొంత భాగం కాకి సర్కిల్ బయట ఉందని మనం చూపించాలి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమేంటంటే, ఈ స్టేట్మెంట్ని మనం రివర్స్ చెయ్యలేం. కొన్ని పక్షులు కాకులు కావు అనేది మనకు పక్షుల గురించి చెప్తోంది, కాని కాకుల గురించి ఏమీ చెప్పట్లేదు. సో ఇది 1 వే రూల్ అన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం 4 ప్యాటర్న్స్ నేర్చుకున్నాం గదా. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి ఒక పూర్తి ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. థియరీ నుంచి ప్రాక్టీస్లోకి వెళ్తున్నాం. ఓకే, స్టెప్ 1 సర్కిల్స్ గీద్దాం. ఫస్ట్, అన్ని యాపిల్స్ పండ్లు అన్నారు కాబట్టి యాపిల్ సర్కిల్ని పండు సర్కిల్ లోపల గీసాం. నెక్స్ట్, అన్ని పండ్లు ఆహారం అన్నారు. సో ఇప్పుడు ఈ పండు సర్కిల్ని ఆహారం అనే ఇంకా పెద్ద సర్కిల్ లోపల పెట్టాలి. డయాగ్రామ్ రెడీ.
ఇప్పుడు స్టెప్ 2 కంక్లూషన్స్ని చెక్ చేద్దాం. మన డయాగ్రామ్ ప్రకారం యాపిల్ సర్కిల్ ఆహారం సర్కిల్ లోపల ఉంది గదా. సో అన్ని యాపిల్స్ ఆహారం అనేది కరెక్ట్. అలాగే ఆహారం అనే పెద్ద సర్కిల్లో పండు అనేది ఒక భాగం, కాబట్టి కొంత ఆహారం పండ్లు అనేది కూడా కరెక్టే. చూశారా, డయాగ్రామ్ ఒక్కసారి గీస్తే జవాబు ఎంత క్లియర్గా కనిపిస్తుందో. రైట్, చివరి భాగానికొచ్చేశాం. ఇక్కడ కొన్ని మాస్టర్ ట్రిక్స్ చూద్దాం. ఎగ్జామ్లో వేగంగా తప్పుల్లేకుండా చెయ్యడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఒక రకంగా ఇది మన చీట్ షీట్ అన్నమాట. మనం నేర్చుకున్న రూల్స్ని ఒక్కసారి క్విక్గా చూద్దాం. అన్నీ, కొన్ని, ఏదీ కాదు, ఈ 3 స్టేట్మెంట్లు రివర్స్ అయినా కూడా అర్థం మారదు. కాని కొన్ని కావు మాత్రం వన్ వే, దాన్ని రివర్స్ చెయ్యలేం. ఇది చాలా ముఖ్యం. ఓకే, ఫైనల్గా ఈ 5 క్విక్ ట్రిక్స్ గుర్తుపెట్టుకోండి. 1. ఎప్పుడూ ఊహించొద్దు, సర్కిల్స్ గీయండి. 2. అన్నీ అంటే లోపల, కొన్ని అంటే ఓవర్లాప్, ఏదీ కాదు అంటే దూరం. 3. కొన్ని కావు తప్ప మిగతావన్నీ రివర్స్ చేయొచ్చు. 4. డయాగ్రామ్లో లేనిది ఊహించుకోవద్దు. 5. చివర్గా మీకు ఏ డౌటొచ్చినా మీరు గీసిన వెన్ డయాగ్రామ్నే నమ్మండి, అదే ఫైనల్. సరే, ఇప్పటిదాకా మనం అన్నీ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ప్రాక్టీస్ చేసే సమయం వచ్చింది. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్, కంక్లూజన్స్ ఉన్నాయి. వీటిని తీసుకుని సరైన డయాగ్రామ్ గీసి ఏది లాజికల్గా కరెక్టో కనుక్కోవాలి. ఈ ఒక్క ప్రశ్న సాల్వ్ చేస్తే ఇక సిలాజిజం మీద పూర్తి పట్టు సాధించినట్లే.